తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్ష మొదలయ్యాక 9 గంటల 5 నిమిషాలకు వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థుల వాచ్లు, సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లను లోపలికి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీరికి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,46,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,88,448 మంది కాగా, ఇక గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాల్లో 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు అబ్జర్వర్లు కూడా ఇంటర్ పరీక్షల విధుల్లో పాల్గొన్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు. ఇది మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. సీసీ కెమెరాల నీడలో పోలీసు బందోబస్తు మధ్య పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.